పాపం రావు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మళ్ళీ అన్నాడు లతీఫ్. నేను పుస్తకంలోంచి తలెత్తలేదు. అయినా నేను శ్రద్ధగా వింటున్నానని లతీఫ్కు తెలుసు. చెప్పుకుపోయాడు. రాఘవ్కు చాలా జబ్బుగా ఉందట. పొలం ఒకటే ఆధారం. అది 7 సరిగ్గా పండలేదు. ఏదో కంపెనీలో స్టెనో ఉద్యోగానికి అప్లై చేశాడట. ఆ కంపెనీ డైరెక్టర్లలో 4 నా స్నేహితులే. వాళ్లకు తనను రికమెండ్ చేయమన్నాడు. పుస్తకం టక్కును మూసి పక్కన పడేశాను. లతీఫ్ ముఖంలోకి సూటిగా చూస్తూ, నువ్వు రికమెండ్ చేస్తే ఆ ఉద్యోగం వస్తుందా అన్నాను. తప్పకుండా వస్తుంది. కానీ ఇది చాలా చిన్న ఉద్యోగం. రావుకి ఎంతకంటే మంచి ఉద్యోగం చూడగలను. ఆ మాటే రావుతో అన్నాను. ఏమన్నాడు? థ్యాంక్స్ అన్నాడు. ప్రస్తుత స్థితిలో నాకు ఉద్యోగం ఎంత అవసరమో నీకు వివరించలేను లతీఫ్. మంచిదో చెడ్డదో ఏదో ఒకటి వచ్చేలా చూడు. స్నేహాన్ని వాడుకోవడం నాకెప్పుడూ ఇష్టం లేదు. కానీ ఇప్పుడు తప్పనిసరి అవుతోంది అన్నాడు. నువ్వు ఆ డైరెక్టర్కి రికమెండ్ చేయవనుకో, అప్పుడు రావుకు ఉద్యోగం వస్తుందా? చెప్పలేం. రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళ అభ్యర్థి ఎవరైనా ఉంటే వాడికి ఇచ్చుకుంటారు. అలాంటి వాళ్ళెవరూ లేకపోతే రావుకు రావచ్చు. ఒకవేళ నువ్వు డైరెక్టర్లతో రావుకు ఆ ఉద్యోగం ఇవ్వద్దని చెబితే? ఏంటా పిచ్చి ప్రశ్నలు? అలా ఎందుకు చెబుతాను? చెబితే ఏముంది? ఖచ్చితంగా రావుకు ఆ ఉద్యోగం రాదు. అయితే నువ్వు ఆ డైరెక్టర్లతో అలాగే చెప్పు. శారదా! విభ్రాంతితో పిలిచాడు లతీఫ్. ఏంటి చెప్పమంటున్నావు? నువ్వు డైరెక్టర్లతో? తన చెవులు తనే నమ్మలేని వాళ్ళ అడిగాడు. రావుకు ఆ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని చెప్పమంటున్నాను. ఖచ్చితమైన స్వరంతో అన్నాను. నీకు మతిపోయిందా? ఇన్నాళ్ల స్నేహంలో ఏనాడు ఏ సందర్భంలోనూ నన్నే సాయమో కోరని రావు నోరువిప్పి అడిగాడు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండుంటాడో ఊహించు. మనిషి ఎంత పాడైపోయాడో గమనించలేదా? నేను గమనించలేదా? రావు అలా చిక్కి శల్యమవుతున్నందుకు నాకంటే ఎక్కువగా ఎవరు క్షోభపడతారు? నువ్వు ఆ డైరెక్టర్లతో చెప్పి తీరాలి. ఏమని? ఇదివరకు చెప్పాను, కావాలంటే మళ్ళీ చెబుతాను. రావుకు ఆ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని. శారదా, ఇది చాలా అమానుషం. పోనీ తటస్థంగా ఊరుకుంటాను. అలా వీల్లేదు. ఒకవేళ నువ్వు చెప్పి తీరవలసిందే. రావుకు ఆ ఉద్యోగం రావడానికి వీల్లేదు. నువ్వు చెప్పి తీరవలసిందే. రావుకు ఆ ఉద్యోగం రావడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే ఇంక నువ్వు నా ముఖం చూడక్కర్లేదు. తెల్లబోయి నా ముఖంలోకి చూశాడు లతీఫ్. ఒక్కసారి నిరసనగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లతీఫ్ ఎన్నడూ నాతో అనుచితంగా ప్రవర్తించకపోవచ్చు, హద్దుమీరి మాట్లాడకపోవచ్చు. అయినా నా ప్రభావం అతని మీద ఎంతుందో నాకు తెలుసు. నేనింత గట్టిగా చెప్పాక నన్ను ఎంతగానైనా అసహించుకొని నా మాట కాదండు. రావు మీద కసితో నేనిలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు లతీఫ్. అందుకే అతని చూపుల్లో ఆ నిరసన. రావు మీద నాకు కక్ష. రావు కోసం నా మనసెంత పరితపించిపోతుందో ఎవరు ఊహించగలరు? ఇదే నాకు మంచి అవకాశం. అభిమానం వదులుకొని తన ఇష్టానికి వ్యతిరేకంగా లతీఫ్ను ఆశ్రయించాడంటే అతను ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో ఊహించుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం రాకపోతే అప్పుడిక వేరే మార్గం లేక తన బావగారిని, పరిమళ భర్తను దక్కించుకోవడానికి తప్పకుండా నా దగ్గరకు వస్తాడు. అప్పుడు రావు ముఖంలో ఆ అలసటనంతా మాయించైనా నీరసించిపోయిన రావు యథాప్రకారం కళకళ్లాడుతూ కనిపించడా? ఇంటర్వ్యూ తర్వాత ఏమైందో లతీఫ్ వివరించాడు నాకు. నెర్వస్గా నవ్వుతూ జాపిన లతీఫ్ చేతినందుకున్నాడు రావు. లతీఫ్ అంతకు 10 నెర్వస్గా ఫీల్ అవుతున్నాడు. అంతేకాదు, తలెత్తి రావు ముఖంలోకి చూడలేకపోతున్నాడు. లతీఫ్, అడిగిన ప్రశ్నలన్నింటికీ బాగానే సమాధానం చెప్పాను. అయినా ఈ ఇంటర్వ్యూల బండారం నీకు నాకు ఇద్దరికీ తెలుసు. వాళ్ళు ఇవ్వదలుచుకుంటే చెమటకైనా ఇస్తారు. ఇష్టం లేకపోతే ఎంత సమర్థుడికైనా ఇవ్వరు. పరీక్షా ఫలితాల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా ఇదే వరుస. అందుకే మన దేశ సౌభాగ్యం ఇలా వెలిగిపోతోంది. న్యాయానికి వచ్చిన అభ్యర్థులందరిలో నాకే అర్హతలు ఎక్కువ. అయినా నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాకు తప్పకుండా సాయం చేస్తావని నమ్మకం ఉంది. అయినా పరిస్థితులను బట్టి రావు వెళ్ళలేక అడ్డు తగిలాడు లతీఫ్. ఏంటి లతీఫ్? ఆశ్చర్యంగా అడిగాడు రావు. నన్ను క్షమించు. నేను మీకే విధంగా సాయం చేయలేను. మూడుడిలా లతీఫ్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు రావు. అలా చూడకు రావు. నీకు డబ్బు కావాలంటే తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో. ఆ మాటలు వినిపించుకోనట్లు అతని ముఖంలోకి సూటిగా కొన్ని క్షణాలు చూసి, తగినంత కారణం లేకుండా నువ్విలా మాట్లాడవని నాకు తెలుసు. ఆ కారణం ఏంటి లతీఫ్ అన్నాడు. అతను సమాధానం చెప్పలేదు. రావు అతని ముఖంలోకి తేరిపారా చూసి ఏదో అర్థమైన వాళ్ళ నవ్వేశాడు. సారీ లతీఫ్, పాపం నిన్ను ఇబ్బందిలో పెట్టాను. మెరుపులా వెళ్ళిపోయాడు రావు. రావుకు ఉద్యోగం రాకుండా చేయకపోతే లతీఫ్ ముఖం చూడనని బెదిరించాను. లతీఫ్ నేను కోరినట్లే చేశాడు. కానీ నాతో మాట్లాడడం మానేశాడు.
ఏదైనా ప్రత్యేకమైన పనుంటే తప్ప నా ఇంటికే రావడం లేదు. ఇందుకు నేను పెద్దగా బాధపడడం లేదు. లతీఫ్ రాక కోసం నేను ఏనాడు ఎదురు చూడలేదు. అతనొచ్చినా రాకపోయినా నాకొక్కటే. కానీ ఏ వ్యక్తి రాక కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నానో ఆ రావు మాత్రం రావడం లేదు. ఏ చిన్న అలికిడైనా గుమ్మం దగ్గరికి పరిగెడుతున్నాను. గడియారపు ముళ్ళు పరుగులు పెడుతుంటే ఆ వేగంలో కొట్టుకుపోతున్నాను. గంటలు, రోజులు, వారాలు దొర్లిపోతున్నాయి. రావు రాలేదు. తలుపు తట్టిన చొప్పుడైంది. పరుగెత్తికెళ్లి తలుపు తెరిచాను. రూపుదాల్చిన శోకదేవతలా నిల్చునుంది పరిమళ. రారా, లోపలికి రా. రావు కూడా వచ్చాడా? రాఘవను కూడా తీసుకురాకపోయావా? మీరంతా ఇక్కడే ఉందిరుగాని. సంభ్రమంగా పరిమళ లోపలికి ఆహ్వానించాను. రావు కోసం చుట్టూ చూస్తున్నాను. పరిమళ సోఫాలో కూర్చుని పైట చెంగుతో ముఖం మీద చెమట అద్దుకుంటోంది. మనిషి అస్థిపంజరంలా తయారైంది. ఈ ఏడాది కిందట పరిమళను చూసిన వారు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయింది. అన్నయ్య రాలేదు వదినా. గుమ్మం దగ్గరే నిలబడి రోడ్డు వైపు చూస్తున్న నన్నుద్దేశించి అంది పరిమళ. ఉసూరుమంటూ లోపలికొచ్చాను. తర్వాత వస్తానన్నాడా? ఆశాభంగంతో కూలిపోతూ చిరాగ్గా అడిగాను. పరిమళ బెరుగ్గా నా ముఖంలోకి చూసింది. మా వారికి చాలా ప్రమాదంగా ఉంది. పరిమళ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. అతి ప్రయత్నం మీద ఎర్రబడి ఉబ్బిన ఆ కళ్ళల్లోకి నీళ్లు రాకుండా నిగ్రహించుకుంది. రాఘవ చాలా జబ్బుతో ఉన్న విషయం నాకు అప్పటికి గుర్తొచ్చింది. న్యాయంగా ఆమె రాగానే రాఘవ విషయం పరామర్శించవలసిన విధి నాది. ఆ సంగతే మరిచిపోయాను. ఏ విషయమైనా నా దృష్టికోణంలో నుండే తప్ప ఎదుటి వ్యక్తుల దృష్టిలో నుండి కూడా పరిశీలించడం ఏనాడూ తెలీదు నాకు. డాక్టర్ ఏమంటున్నాడు? పొడిగా నిరాసక్తంగా అడిగాను. కడుపులో నొప్పి అంటున్నారు. జ్వరం విడవకుండా వస్తోంది. క్యాన్సర్ అని అనుమానం. అవునో కాదో నిర్ధారణగా తెలీదు. హైదరాబాద్ కానీ మద్రాసు కానీ వెళ్ళి చూపించుకోవాలంటే ఆగిపోయింది పరిమళ. పరిమళ ఏం చెప్పదలుచుకుందో అర్థమైంది. ఎందుకు చెప్పలేకపోతుందో కూడా అర్థమైంది. నా మనసులో ఒకటే ఘోష. రావు ఎందుకు రాలేదు? ఒక్కదానివే వచ్చావు. రావును కూడా తీసుకురావాల్సింది. అన్నయ్య పనిలో ఉన్నాడు. తల వంచుకుని నీరసంగా సమాధానం చెప్పింది పరిమళ. నా మనసు బొగ్గుమంది. నా రావు నాకు కాకుండా ఈ పరిమళ ఇంట్లో పడి వాళ్ల పొలం పనులని చూస్తూ చిక్కిసల్యమవుతున్నాడు. నా దగ్గరకు రావడానికి కూడా తీరడం లేదు. ఈవిడ మహారాణిలా నా దగ్గరకు వచ్చి నన్ను సాయం అడుగుతోంది. నేను సాయం చెయ్యాలి. ఏదో ఉక్రోషంతో నిస్సహాయంగా విలవిల్లాడుతోంది మనసు. కసిగా అన్నాను. తమ స్వార్థం కోసం భార్యాభర్తలను విడదీసిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. రక్తహీనమైన పరిమళ ముఖం పూర్తిగా పాలిపోయింది. వదినా, వదినా, ఎంత మాటన్నా వదినా. ఈ స్థితిలో నన్ను శపించుకు. నా స్థితి వింటే నువ్వు తప్పకుండా సాయపడతావని అన్నయ్య వద్దంటున్నా వచ్చాను. ఆమె నిగ్రహం సడలిపోయింది. రెండు చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు వింటే బండరాళ్ళు సహితం కరిగి నీరవుతాయి. నేను శాసించలేకపోయాను. కానీ అన్నయ్య వద్దంటున్నా వచ్చాను అన్న మాట సోలంలా గుచ్చుకుంది నా గుండెల్లో. ఆ బాధ ముందు ఆమె దైన్యస్థితి గాలికి కొట్టుకుపోయింది. ఏం, ఎందుకనకూడదు? నీ మొగుడు గుడ్డివాడు. రావక్కడికొచ్చి చక్కగా మీ పొలం పొలాన్ని చూసి పెడుతున్నాడు. మీకు హాయిగా ఉంది. వదిన ఏమైపోయినా మీకు అక్కర్లేదు. ఇది నిజం కాదా? ఆమె బాధగా జాలిగా నా వంక చూస్తూ, అన్నయ్యను నేను రమ్మన్నానా వదినా అంది. రమ్మని పిలవాలా? నువ్వు నా మీద కసితో ఆ గుడ్డివాణ్ణి చేసుకుంటే మీ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడా? పరిగెత్తుకుంటూ నీ దగ్గరకొచ్చాడు. నన్ను ఆత్మవంచన నుండి తప్పించాలని కదూ ఆ గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నాకెందుకీ ఆత్మవంచన? నా మాటల్లో చివరి దెప్పు పొడుపుని మింగేసింది. నా వంక సూటిగా చూస్తూ, వదినా, అన్నయ్య కేవలం నాకు సహాయం చేయడానికే అక్కడికి రాలేదు. నీ అంతటి నువ్వు అన్నయ్యను నీకు దూరం చేసుకుంటే తప్ప అన్నయ్యను ఎవరూ నీకు దూరం చేయలేరు అంది. తప్పంతా నాదే అంటావు అన్నాను. తప్పుల సంగతి నాకు తెలీదు వదినా. జరిగిన దానిపై తర్జన భర్జనలు వదిలేసి జరగవలసిన దాని గురించి ఆలోచించు. అదే ఆలోచించి చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చేయమని రావుతో నువ్వు చెప్పు. అది లాభం లేదు వదినా. మరి లాభం ఎలా ఉంటుందో చెప్పు హేళనగా అన్నాను. నా హేళన గుర్తించినట్లు మామూలుగా, నువ్వు లతీఫ్తో లావాదేవీలు వదులుకుని అతని బహుమానాలు అతనికిచ్చేస్తే ఎవరూ చెప్పనక్కర్లేకుండానే అన్నయ్య నీ దగ్గరకు వచ్చేస్తాడు. నాకు భరించరానంత కోపం వచ్చింది. నేనే తప్పు చేయలేదు. సుఖంగా జీవించగలిగే అవకాశం నాకొచ్చింది. సుఖపడుతున్నాను. ఎందుకు వీళ్ళకి ఆక్రోశం? వాహ్వా, లతీఫ్తో లావాదేవీలు వదులుకోవాలా? చాలా ముద్దుగా ఉంది. ఇప్పుడు నువ్వు నా ముందు నిలిచి చేజాపుతోంది ఏ సంపదకమ్మా? మరదలా, మీ అందరిలా నేను దరిద్రంలో ఓల్లాడడం లేదని మీ కడుపు మంట. ఏడ్చేడ్చి పరిమళ కళ్ళలో నీళ్లు ఇంకిపోయినట్లున్నాయి. జీవం లేని చూపులతో నన్ను చూస్తూ అంది. నేను చేస్తున్న పని ఎంత నీచమో నాకు తెలుసు. అయినా నా భర్త ప్రాణాలు దక్కించుకోవాలని. వదినా, ఆయన కావాలి నాకు.
మానవమానాలన్నీ గంగలో కలిసిపోని నేను ఎంత హైన్యానికైనా దిగజారని ఆయన్ను బ్రతికించుకోవాలి. పరిమళ ముఖం నా హృదయాన్ని కరిగించకపోలేదు. అయినా పరిమళ వాడిన నీచము, హైన్యము అనే పదాలు నా మనసును గుచ్చి నా రోషాన్ని రెచ్చగొట్టాయి. తన భర్త కోసం పరిమళ పడే ఆరాటం రావు కోసం నా ఆరాటాన్ని రగిల్చింది. సరే, మనం వ్యాపారస్తుల్లా మాట్లాడుకుందాం. నా భర్తను నా దగ్గరకు పంపించు. నేనేం చేయగలను వదినా? శరత్ దగ్గరకు వెళ్ళిపో అని రావుతో చెప్పు. నీ దగ్గరకు అన్నయ్య వస్తానంటే నేను వద్దంటానా? నేను వెళ్ళమన్నంత మాత్రాన నీ దగ్గరకు వస్తాడా? అయినా నువ్వు చెప్పు. వదినా, నువ్వు కలిసి ఉండడం నాకు ఇష్టమని చాలాసార్లు చెప్పాను. నవ్వేసి ఊరుకున్నాడు. అలా కాదు, వెళ్ళమని చెప్పాలి. ఏమని చెప్పమంటావు? నా ఇంట్లోంచి పొమ్మని అన్నయ్యతో చెప్పనా? నీ ఇష్టం, ఎలా చెప్పినా సరే. పరిమళ చాలాసేపు పచ్చతాడుతో కట్టబడిన తన మంగళసూత్రాలు చూసుకుంటూ కూర్చుంది. చివరకు తలెత్తి, నా వల్ల కాదు వదినా అంది. బలహీనంగా ఉన్న ఆ ముఖంలో చిరునవ్వు చూసి ఆశ్చర్యపోయాను. అచ్చు రావు చిరునవ్వు లాంటి చిరునవ్వు. పరిమళ పాపను చూడాలని లోపలికి నడిచింది. యాంత్రికంగా నేను పరిమళ వెంట నడిచాను. నా మనసులో సముద్ర ఘోష. నా ముందు నడుస్తున్న ఆ శల్య వశిష్ఠమూర్తి మీద జాలి, గౌరవం, అభిమానం, ఈర్ష. నేను మహాపరాధం చేశానని నా అంతరంగం ఘోష పెడుతోంది. కనీసం తన భర్త కోసమైనా పరిమళ రావును నా దగ్గరకు పంపకపోతుందా అన్న ఆశ నా బిగువును సడల్నీ లేదు. పాప బొమ్మలతో ఆడుకుంటోంది. పాపా, అన్నానికి రా. ఆ మాట విని నేను పరిమళ ఆశ్చర్యపోయాం. పాప నన్ను చూడలేదు. నాన్నగారు, స్నానం చేయండి తన ముందున్న మగబొమ్మతో అంటోంది పాప. అసలు విషయం అర్థమైంది. పరిమళ ముఖం వికసించింది. నా మనసు మూలిగింది. ఇద్దరము అలాగే నిలబడిపోయాం. అబ్బబ్బా, ఎప్పుడూ చదివేనా? లేవండి నాన్నగారు. పాప మగబొమ్మను నీళ్ల దగ్గరకు తీసుకువెళ్ళి ఒట్టి స్నానం చేయించింది. ఆయా కుట్టిన లాగు చొక్కా తొడిగింది. ఇదిగోండి నాన్నగారు డబ్బులు. ఇన్ని చిల్లర డబ్బులు తీసి ఆ బొమ్మ చొక్కా జేబులో పోసింది. పెందలాడే వచ్చేయండి. వచ్చేటప్పుడు నాకు ఎలక్ట్రిక్ ట్రైను, కారు అలాంటివేం తేకండి. అవంటే నాకు అసహ్యం. నాకు బెలూన్లు పట్టుకురండి. మగబొమ్మను అవతలకు తీసుకువెళ్ళి నుంచోబెట్టింది. అత్త, ఇల్లు నేను ఊడుస్తాను. ఆడబొమ్మ చేతిలో పెట్టిన 4 చీపురు పుల్లల కట్ట తీసుకుంది. నన్నెందుకు ఓడనివత్తా, నేను నీలా పని నేర్చుకుంటాను. తనే మళ్ళీ ఆ చీపురు పుల్లల కట్ట బొమ్మ చేతిలో పెట్టింది. అవును, అమ్మ కోపడుతుంది. నేను అమ్మంత అయ్యాక నిన్ను ఓడవనీయను. సీతాల్ని ఓడవమంటాను. పాపా, పరిమళ పాపను 2 చేతులతో ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. ఆనందాశ్రువులో, దుఃఖాశ్రువులో కళ్ల వెంట నీరు ధారలు కొడుతోంది. పాప ఆనందం వర్ణనాతీతం. అత్త, ఎప్పుడొచ్చావు? నాన్నగారొచ్చారా? పరిమళ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. లేదమ్మా. మరి నువ్వే నన్ను తీసుకువెళతావా? మాట తప్పిస్తూ పిచ్చి తల్లి అంటూ నవ్వింది పరిమళ. మావయ్య వచ్చారా? మావయ్య జ్వరం తగ్గిపోయిందా? లేదమ్మా. పరిమళకు దుఃఖం ఆగడం లేదు. పాప తన చిట్టి చేతులతో ఆ కన్నీళ్లు తుడిచి, ఏడవకత్తా, జ్వరం తగ్గిపోతుంది అంది. బంగారు పాప అంటూ పాప చెక్కిళ్ళు ముద్దు పెట్టుకుంది పరిమళ. ఉండత్తా. పరిమళ చేతుల్లోంచి తప్పించుకుని లోపలకు పరిగెట్టింది పాప. నేను పరిమళ ఇద్దరమూ ఆశ్చర్యంగా చూస్తున్నాం. పాప ఇన్ని మాత్రలు తెచ్చి పరిమళ చేతుల్లో పోసింది. నాకు జ్వరం వస్తే డాక్టర్ గారు ఈ మాత్రలు ఇచ్చారు, తగ్గిపోయింది. మామయ్యకి ఇయ్యత్తా. నీకెక్కడవమ్మా? మావయ్యకి కావాలని అడిగితే డాక్టర్ గారు ఇచ్చారు. నవ్వు, ఏడుపు రెండూ వచ్చాయి పరిమళకు. ఆ మాత్రలు అపురూపంగా కొంగును కట్టుకుంది. అత్తా, మావయ్యకి జ్వరం తగ్గగానే నన్ను తీసుకువెళతావు కదూ? తప్పకుండా. నాన్నగారు ఎప్పుడొస్తారు? నేను వెళ్ళి పంపిస్తా. పాప కొంచెంసేపు ఆలోచించింది. వద్దులే అత్తా, మావయ్యకి జ్వరం తగ్గాక రమ్మను. నాన్నగారు ఇక్కడికి వస్తే డాక్టర్ని ఎవరు పిలుస్తారు? పాప చెక్కిళ్ళు ఆప్యాయంగా నిమురుతూ నా వైపు ఒక్కసారి చూసింది పరిమళ. ఆ చూపులో భావం నాకు అర్థం కాకపోలేదు. పసిపిల్లలకున్నపాటి దయ కూడా నాలో లేదని. నాలో దయలేదా? పరిమళ స్థితికి నాకు బాధగానే ఉంది. రాఘవను నా దగ్గరే ఉంచుకుని వైద్యం చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను. కానీ నా రావు నాకు కావాలి. పరిమళ ఇంటికి వెళ్ళి అంతా రావుకు చెబుతుంది. చెల్లెల కోసమైనా రావు నా దగ్గరకు రాక మాండు. మనసులో చిరచరుంటుందా? ఉండని. చికాకులతో అయినా, నన్ను తిడుతూ అయినా రావు నా ఎదుటుండడమే నాకు కావలసింది. ఇప్పుడు మెత్తబడకూడదు. తన చేతిలో ఉన్న 2 చాక్లెట్లు పాప చేతిలో పెట్టి, వెళ్ళొస్తా పాపా అంది పరిమళ. అన్నం తిని వెళ్ళవు అంది పాప. ఆమె నా వైపు ఒక్కసారి చూసి, ఇప్పుడే తినొచ్చానమ్మా, ఆకలి లేదు అంది.
అయ్యో, ఎంత బాగా కుదిరింది వంట అంది పాప లక్కపెడతల వంక చూస్తూ. అర్థం చేసుకున్న ఆమె నవ్వుతూ కింద చెతికిలబడి, త్వరగా వడ్డించు, ఆకలి మండిపోతోంది అంది. పాప బిస్కెట్ల అన్నము, చాక్లెట్ల కూర, పిప్పర్మెంట్ల పచ్చడి వడ్డించింది. ఆమె తిని వంటకాల రుచి మెచ్చుకుంది. పాప ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. పసిపిల్లలు పెద్దవాళ్ల దగ్గర నుంచి తిండి, బట్ట, అవసరాలు మాత్రమే కాదు, స్నేహం కూడా కోరతారన్నమాట. కేవలం వాత్సల్యంతో వాళ్ళకి తృప్తి కలగదు. ఊపిరాడిన పనులతో ఉక్కిరిబిక్కిరయ్యే నేను చిన్నపిల్లల పాపతో ఆడగలనా? పాప వడ్డించిన భోజనం ముగించి పాపకు టాటా చెప్పి నా వైపు తిరిగి చేతులు జోడించి చిరుగులు కుట్టిన చీరను, జాకెట్టు చిరుగులు కనబడకుండా భుజం నిండుగా కప్పుకొని బస్టాప్ వైపు నడిచింది పరిమళ. ఆ కవరు పైన దస్తూరి చూస్తూనే ఎగిరి గంతేసింది నా మనసు. వంకర టెంకరగా ఉన్నట్లు తోస్తూనే ఏదో అందంతో తీర్చినట్లుండే ఆ దస్తూరి రావుది. ఎందరిలోనైనా అన్ని విధాలా తన ప్రత్యేకతను నిలుపుకోగలిగిన రావు దస్తూరి ప్రత్యేకంగా ఎందుకుండదు? ఉత్తరం తెరవకుండానే ఆ దస్తూరిని పదే పదే ముద్దు పెట్టుకున్నాను. దాన్ని హృదయానికి హత్తుకున్నాను. రావు నాకు ఉత్తరం రాశాడు, నా రావు నాకు ఉత్తరం రాశాడు అంటే నా మీద కోపం లేదన్నమాట. రావుకింకా నేను కావలసిందాన్నే. రావు ఆప్యాయంగా నాకు ఉత్తరం రాయడం శరీరంలోని అణువణువు మధురమైన గిలిగింతలతో పులకించిపోయింది. ఆ ఉత్తరం నా శరీరంలో ఏ భాగానికి ఆనించుకున్నా రావు స్పర్శించినట్లే తోచింది. మనసు నిండిపోయిన అతి తీయని సంతృప్తి, లోతుల్లో నుండి ఏదో సన్నని పొదునైన ఘోష, వియోగానంలో విలవిల్లాడే మనసు పొందే ఆర్తి. రావుకు దూరంగా బ్రతకడం నా తరం కాదు. ఏదో విధాన రావుని నేను తిరిగి పొందాలి. నా గదిలోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని ఉత్తరం విప్పాను. శారదా, రాఘవ మరణించాడు. నువ్వెన్ని పనుల్లో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా ఒక్కసారి రా. నీకు శ్రమిస్తున్నందుకు క్షమించు. దయచేసి ఒక్కసారొచ్చి పరిమళని ఓదార్చిపో. రావు. అంతే ఉత్తరం. ఎన్నిసార్లు ఎంత ఆతృతతో చదివినా అవే సంగతులు. రాఘవ మరణించాడు. అక్షరాల వంక చూడలేకపోయాను. ఆ వాక్యంలో ఒక్కొక్క అక్షరము పిశాచంలా నన్ను చూసి వికటాటహాసం చేసింది. నా మనసులో విలయతాండవం చేస్తున్న పిశాచాలన్నీ ఆ అక్షరాల్లో రూపుదాల్చినట్లు తోచింది. మృత్యుదేవత కరాళ శీతలహస్తం నన్ను చుట్టినట్లుగా శరీరమంతా చల్లగా అయిపోయింది. నా నీడను చూసి నేను వణికిపోయాను. నాలోకి నేను చూసుకోలేక కళ్ళు మూసుకున్నాను. రాఘవ మరణించాడు. కళ్ళు లేని ఆ గంభీరమైన విగ్రహం, శాంత గంభీరమైన పరిమళ శోకమూర్తి. నా భర్త నాకు కావాలి, ఆయన్ను దక్కించుకోవాలని అతి దీనంగా ఆక్రోశించే పరిమళ ఆర్ద్ర స్వరం నా చుట్టూ నాట్యం చేసాగాయి. నా మస్తిష్కం చికాకు పడిపోతోంది. ఉద్వేగంతో శిరస్సు రెండుగా చిట్లిపోతుందేమో అనిపించసాగింది. బ్రతిమాలుతున్నట్లు రాసిన రావు ఉత్తరంలో ఆజ్ఞుంది. నేను స్వయంగా సృష్టించిన ఆ శ్మశానంలోకి వెళ్లగలిగే సాహసం నాకు లేకపోయినా రావు ఆజ్ఞ కాదనగలిగే శక్తి నాకు లేదు. దయచేసి ఒక్కసారి రా అనే రావు పిలుపు సూదంటు రాయిలా నన్ను ఆ ధ్వనికేసి లాక్కుని పోతోంది. పాపను ఆయా కప్పజెప్పి నేనొక్కదాన్నే బయలుదేరాను. వదినా, నన్ను చూడగానే కౌగులించుకుని బావురుమంది పరిమళ. అస్థిపంజరంలా తయారైన శరీరం, జీవకళ పూర్తిగా కోల్పోయిన ముఖ కవళిక, ఆశ నిరాశలకు అతీతంగా శూన్యాన్ని నింపుకున్న గాజు చూపులు. పరిమళ రోదన నా మనసుని మదిస్తోంది. అట్టడుగున పడున్న అమృతం వెలుకొచ్చే ప్రయత్నంలో ప్రథమంగా కాలకోటం భయానక జ్వాలలతో నా మనసును దహిస్తోంది. రెండు చేతులతో తల పట్టుకుని ఒక మూల కూర్చున్నాడు రావు. ఒక్కసారి తలెత్తి నా ముఖంలోకి చూసి అంతలో తలదించుకున్నాడు. వడలిపోయిన ఆ ముఖం, చిక్కిపోయిన ఆ శరీరం చూడలేక వణికాను. భగవాన్, నా రావు కూడా ఏమైనా అయితే? ఆ ఆలోచన సహితం భరించలేకపోయాను. బలహీనమైన మనసు కొతకొతా ఉడికిపోతోంది. వదిన, భగవంతుడికి కూడా నా మీద దయలేకపోయింది ఏడుస్తూ అంటోంది పరిమళ. కూడా అంటే ఇంకెవరికీ దయలేకపోయింది, నన్ను కదా అంటోంది. పరిమళ దుఃఖాలన్నింటిలో దుర్భరమైన దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఎంతో సహనంగల పరిమళ ఈ వేదన సహించలేకపోతోంది. పరిమళను నేనెంత దూరం చేసుకున్నా ఇంకా పరిమళ నన్ను ఆత్మీయురాలుగానే భావిస్తోంది. అందుకే ఈ ఆపద సమయంలో నాతో ఆవేదనను పంచుకుని తనను ఓదార్చుకోవాలని ఏదో మాట్లాడుతోంది. కానీ ఇదంతా ఆలోచించగలిగే స్థిమితం నా మనసుకు లేదు. రాఘవును నువ్వే హత్య చేశావు, ఈ దీనురాలి దౌర్భాగ్యానికి నువ్వే కారకురాలివి అని ఈటెలతో నన్ను పొడిచే అంతరంగానికి సమాధానం చెప్పుకోకపోతే, నన్ను నేను సమర్థించుకోలేకపోతే నిలవలేని స్థితి వచ్చేసింది నాకు. రాఘవ్ చచ్చిపోవడానికి నేను కారణమా? నేను చంపానా రాఘవును? అమ్మయ్యా, కక్కేశాను. నా మనసులో విషాలు కక్కే నాగుపామును బయటకు వదిలాను.
ఇప్పుడది ఎంతమందిని కాటేస్తోందో. నన్ను కౌగులించుకుని ఏడుస్తున్న పరిమళ నన్ను వదిలి ఎడంగా నిలబడింది. దారగా ప్రవహిస్తున్న కన్నీటిని తుడుచుకుని సన్నగా నవ్వింది. నా ప్రశ్నకి సమాధానం ఆ నవ్వు. మాటలకందని భావాల్ని ఎన్నింటినో ఇమిడించుకున్న ఆ నవ్వు. నీ ప్రశ్నలకు సమాధానం నీకు తెలీదా అని నా అంతరంగాన్ని మరింత నా మీదకు ఉసిగొల్పే ఆ నవ్వు నా గుండెలను చీల్చింది. తట్టుకోలేకపోయాను. రాఘవను చంపింది నేను కాదు, నువ్వే చంపావు. రాఘవ వైద్యానికి కావలసినంత డబ్బిస్తానన్నాను, వైద్యం చేయిస్తానన్నాను. నువ్వే ఒప్పుకోలేదు. అవునా కాదా? కళ్ళు లేని మొగుడు ఉంటేనేం పోతేనేం అనుకున్నావు. అన్ని విధాలా సముద్రుడైన అన్నగారు అండగా ఉంటే చాలనుకున్నావు. వదిన ప్రాధేయపడినా అన్నను వదిన దగ్గరికి పంపడానికి ఒప్పుకోలేదు. నువ్వే. రావు మెరుపులా మా మధ్యకొచ్చాడు. ఒక చేత్తో స్మృతి తప్పి పడబోతున్న పరిమళను పట్టుకున్నాడు. మరొక చేత్తో నా చెంప చెళ్ళుమనిపించాడు. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఎన్నడూ నా మీద చేయి చేసుకొని రావు నా చెంప చెళ్ళుమనిపించాడు. చెంప ఎంత మండుతోందో మనసుకంత చల్లగా ఉంది. ఇంకొకసారి రావు నన్ను కొడితే బాగుండనిపించింది. నా అపరాధాలకు నన్నిలా శిక్షించి రావు తిరిగి నన్ను ఆదరిస్తే ఎంతటి శిక్షణైనా భరిస్తాను. చెక్కిలి చేత్తో అదుముకొని బేలగా రావును చూశాను. నా చూపులకు తట్టుకోలేని వాళ్ళ చటుక్కున చూపులు తిప్పుకున్నాడు. తన అరచేతిని చూసుకున్నాడు. పూర్తిగా స్మృతి కోల్పోయిన పరిమళ రావు చేతుల్లో వేలాడుతోంది. పరిమళను ఎత్తుకొని అక్కడ నులకమంచం మీద పడుకోబెట్టి నా వైపు తిరిగాడు రావు. ఆ చూపులు నిప్పులు కక్కుతున్నాయి. దుర్నిరీక్షణంగా ఉన్నాయి. తేజోవంతంగా ఉన్నాయి. పొదునుగా ఉన్నాయి. శారదా, నేను మూర్ఖుణ్ణి, పరమ మూర్ఖుణ్ణి. నిన్ను రమ్మని రాశాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. గుమ్మం వైపు తర్జని చూపించాడు. రావు. ఏదో అనబోయాను. తన పేరు నేను ఉచ్చరించడానికి కూడా సహించలేని వాళ్ల ముఖం చిట్లించుకున్నాడు. నా పెదవులు విడవకముందే అడ్డు తగిలాడు. ప్లీజ్ గెటౌట్, వెళ్ళు, వెంటనే ఇక్కడి నుంచి పో. చేయి పట్టుకుని బరబరా నన్ను గుమ్మం అవతలకీడ్చి దబాలన తలుపులు మూసుకున్నాడు రావు. అమ్మా, అయ్యగారొచ్చారు. పని మనిషి సీతాలు రాసుకుంటున్న నా దగ్గరకొచ్చి చెప్పింది. వస్తే రాని అన్నాను చిరాగ్గా. సీతాలు లతీఫ్ విషయం చెప్తుందనుకున్నాను. పనివాళ్లు లతీఫ్ను కూడా అయ్యగారని అంటున్నారు. రావుగారు వచ్చారమ్మగారు. ఒక్క ఉదుటును లేచాను. చేతిలో క్యాప్ పెట్టని పెన్ను అలా ఉండగానే సంభ్రమంగా పరిగెట్టబోయి ఆనాటి పరాభవం రగిల్చిన జ్వాల నాలో ఇంకా చల్లారలేదు. వెనక్కొచ్చి కుర్చీలో జారగలబడి పెన్ను క్యాపు బలమీద పెట్టి ఎందుకో కనుకురా అన్నాను. అదొక్కసారి నా ముఖంలోకి వింతగా నిరసనగా చూసి వెళ్ళిపోయింది. ఎవరైనా శరీరాలను శాసించగలరు, కానీ మనసును ఎవరు నియంత్రించగలరు? నా దగ్గర జీతం తీసుకుంటున్నందుకు వినయంగా నా మాట వింటోంది. శారీరకంగా నేను చెప్పిన పని చేస్తోంది, కానీ దాని మనో సామ్రాజ్యానికి అదే సర్వాధికారిణి. పాపం తీసుకెళ్ళడానికి వచ్చారటమ్మా. బొగ్గుమంది. అంతే. పాప తప్ప రావుకు నేను అక్కర్లేదు. పాప పట్ల ఏదో ఈర్ష్లాంటి భావం కూడా కలిగింది. ఆనాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నాకిది మంచి సమయం. వీల్లేదు, వెళ్ళమను అని సీతాలతో చెప్పి పంపించాలనుకున్నాను. కానీ ఒక్కసారి రావును చూడాలన్న తపనను నిగ్రహించుకోలేకపోయాను. వస్తున్నానని చెప్పు అన్నాను సీతాలతో. రావులో చాలా మార్పు వచ్చింది. ప్యాంటుకు బదులు మొతక నేతపంచి కట్టుకున్నాడు. సైన్ చొక్కా తొడుక్కున్నాడు. కాళ్లకు నేసిరకం ఆకుచెప్పులు. గెడ్డం బాగా మాసింది. అందమైన వాళ్ళు ఏ బట్టల్లోనైనా అందంగానే ఉంటారు. ఆ మొతక పంచిలో రావు ఎంతో అందంగా ఉన్నాడు. పంచెలే అతనికి ఎక్కువ బాగుంటాయా అనిపించేటంత అందంగా ఉన్నాడు. నన్ను చూసి మామూలుగా నవ్వాడు. ఆ నవ్వులో ఆప్యాయత బొత్తిగా లేకపోవడం గమనించిన నా మనసు మరింత ఉడికింది. పాపను పంపించు శారదా, నాకు బస్ టైం అయిపోతుంది. బస్సు దిగి రైలెక్కి మళ్ళీ బండి కట్టించుకుని వెళ్ళాలి. పాపం పరిమళ ఒక్కరితే ఉంది. నేను రాయిలా కూర్చున్నాను. పాపను పంపించు. పాపం పరిమళ. ఒంటరితనం పరిమళకేనా, నాకు లేదా? ఆయా, కాన్వెంట్కి వెళ్ళి పాపను తీసుకురా. ఎంతకు నేను ఏమీ మాట్లాడకపోవడం చూసి తనే ఆయాతో అన్నాడు రావు. కదలబోతున్న ఆయాతో కఠినంగా ఆగు అన్నాను. ఆయా ఆగిపోయింది. పాపను కాన్వెంట్ నుంచి తీసుకురావడానికి వీల్లేదు. చీటికి మాటికి దాన్ని బడి మనిపించడం నాకు ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళిపోవాలి శారదా, రావు చిరాగ్గా అన్నాడు. ఆ చిరాకు నా మనసును మరింత విరిచింది. వెళ్ళు నిర్లక్ష్యంగా అన్నాను. రావు ఉలిక్కిపడినట్లు చూశాడు. 1-2 క్షణాలు నా ముఖంలోకి పరిశీలనగా చూసిన రావుకి నా మనసు అర్థమైపోయింది. విసురుగా లేచి నుంచుని నేనే కాన్వెంట్కి వెళ్ళి పాపను తీసుకువెళతాను అన్నాడు. అంతకంటే విసురుగా లేచాను నేను. తీసుకువెళ్ళవని నేను. పాప మీద ఏ అధికారమూ లేదు నీకు. ఇవాళే కాదు,
ఏనాడు నేను పాపను నీతో పంపను. కోర్టుకు వెళ్తానంటావా? వెళ్ళు. న్యాయస్థానాల్లో తీర్పు న్యాయాన్ని అనుసరించుండదు, నీ పెట్టుబడిని అనుసరించుంటుంది. తోక మీద నిలిచిన ఆడతాచులా బుసలు కొడుతున్న నన్ను చూస్తూ అలా నిలబడిపోయిన రావు ముఖం తెల్లగా పాలిపోయింది. విమూఢిడిలా అలా కొంచెంసేపు నిలిచిపోయి వెళతాను అంటూ వెనక్కు తిరిగాడు. లయబద్ధంగా అదే అడుగులతో సాగిపోతున్న ఆ మూర్తిని కనుమరుగయ్యేంతవరకు చూస్తూ అలాగే నిల్చున్నాను. పాప కాన్వెంట్ నుంచి రాగానే రోజూ అడిగే ప్రశ్న అడిగింది. నాన్నగారొచ్చారా? క్రూరంగా ఆయా వైపు చూశాను. ఆయా తలదించుకుని రాలేదు అంది. పాప ముఖం వేలాడేసుకుని వెళ్ళిపోయింది. కానీ 6 ఏళ్లు నిండని పాప తనంత తను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతుందని మాత్రం నేను ఎన్నడూ ఊహించలేదు. పాపను తీసుకుని రావు దగ్గరుండి వచ్చినప్పటి నుండి నాకు బొత్తిగా స్థిమితం లేకుండా పోయింది. అనుక్షణము నీరసించిన నిర్లక్ష్యంగా నవ్వే రావు ముఖమే నా మనఃపలకంలో ప్రత్యక్షం కాసాగింది. ఆకలికి ప్రాణాలు పోయినా రావు నా దగ్గరికి రాడని స్పష్టపడిపోయింది. రావుకు ఉద్యోగం రాకుండా చేసి రావు మరింత కష్టాల పాలు కావడానికి నేనే కారకురాలనయ్యాననే భావం పుండులా సలపసాగింది. అపరాధ భారాన్ని సహించలేని మనసు అపరాధం నాదేనని గుర్తించగలిగే అంతరంగాన్ని అహంతో అణిచే నా మౌర్ధ్యం అతి తేలిగ్గా నెపాన్ని లతీఫు మీదకి తోసేసింది. రావు కష్టాలకు లతీఫే కారకుడని క్షణాల్లో నేను నమ్మించుకోగలిగాను. లతీఫు కొనిపెట్టిన కారులో లతీఫ్ మీద యుద్ధానికి వేగంగా బయలుదేరాను. నన్ను చూడగానే లతీఫ్ ముఖం వికసించింది. రా శారదా, నువ్వు వస్తావో రావో అనుకున్నాను. వచ్చావు. నేను మరీ అంత దురదృష్టవంతుణ్ణి కానన్నమాట. జ్వరం ఈవేళ కూడా అలాగే ఉంది. కానీ డాక్టర్ వారం రోజుల నుంచి 2 రోజుల్లో తగ్గిపోతుందని చెబుతున్నాడు. అందుచేత అతని మాటలు నమ్మొచ్చు. నేను తెల్లబోయాను. లతీఫు తనకు జ్వరంగా ఉన్నట్టు వారం రోజుల కిందట నాకు కబురు పంపించాడు. కానీ నేను ఆ విషయమే పూర్తిగా మరిచిపోయాను. నాకు కొంచెం తలనొప్పొస్తే లతీఫు ఆరాటపడిపోతూ తగ్గే వరకు స్థిమితం పొందలేకపోయేవాడు. అతనికి జ్వరం వచ్చినా ప్రత్యేకం నాకు కబురు పంపినా చూడ్డానికి కూడా రాలేకపోయాను నేను. ముఖం చూస్తూనే ఎదుటి వాళ్ల మనసు చదివేగల లతీఫు ముఖంలో చిరునవ్వు నా ముఖంలో భావసంచలనం గమనించగానే తుడుచుకుపోయింది. తన మంచం మీద దిండు మీదకి ఒదిగి కూర్చుని సిగరెట్ ముట్టించుకుంటూ ఏం పని మీద వచ్చావు అన్నాడు. నేను ఏ పని చెప్పినా చేస్తావా? ఇంతవరకు చూస్తూనే ఉన్నావుగా. నీ స్వంత ఆలోచన లేనేలేదా? ఎందుకు లేదు? ఉండి ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? దానికేంలే, గంపడంత విచక్షణాజ్ఞానాన్ని చిటికడు వ్యామోహం అతి సునాయాసంగా మింగేస్తుంది. ఇంతకు నేను మూర్ఖంగా ప్రవర్తించిందెప్పుడు? రావుకు ఉద్యోగం రాకుండా చేశావు. అతడంత ఇబ్బందుల్లో ఉన్నాడో తెలిసి అంత రాక్షసంగా ప్రవర్తించావు. ఇదేనా నీ స్నేహం? లతీఫు కొన్ని క్షణాలు విస్తుపోయి నా ముఖం వంక చూసి పకపక నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు చిట్టి తల్లి. నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడవని నాకు తెలుసు. కానీ ఇదేదో తమాషాగా ఉంది. ఏం జరిగిందేమిటి? పాప కోసం గ్రామం వెళ్ళావు కదూ, అక్కడ వాళ్ళు మరీ ఇబ్బందుల్లో ఉన్నారా? రావు లతీఫు స్నేహితులైనందుకు ఇద్దరిలో సామాన్య లక్షణాలు కొన్నున్నాయి. ముఖాలు చూస్తూనే మనసులు చదవగలగడం, దేని వెనక ఏదుందో సరిగ్గా ఊహించగలగడం ఇద్దరూ ఒక్కలా చేయగలరు. అవును, ఆ అవతారం చూస్తే మతిపోయింది. నిజమే, నాకు బుద్ధి లేదు. రావుకు ఉద్యోగం రాకుండా చూడమన్నది రావు మీద కసితో కాదు, అలా అయినా రావు నా దగ్గరకు వస్తాడని నాకు తెలుసు. తెలుసా? అయితే ఉద్యోగం పోయినా రావు నా దగ్గరికి రావడానికి కూడా తెలుసుండాలి. అది తెలుసు. అన్నీ తెలుసు. తెలిసి ఎందుకిలా చేశావు? స్నేహానికి ఇదా అర్థం? రావు నీ దగ్గరికి రావాలని నేను ఉద్యోగం రాకుండా చేశానేమో. ఒక్కనాటికి కాదు, నేను చేస్తే నమ్మను. లతీఫు నా వంక చూసి నవ్వాడు. ఎందుకు నమ్మలేవు? నేను సమాధానం చెప్పలేదు. మనసులో వ్యక్తావ్యక్తంగా ఉన్న ఆ భావాన్ని స్పష్టం చేసుకుని దానికి భాషను ఇవ్వదలుచుకోలేదు. నిజమే, సరిగ్గా ఊహించావు. ఎంత ఊహించగలిగిన దానివి నా మనసుకు వ్యతిరేకంగా నాకెంత కష్టం కలుగుతున్నా ఆ పని ఎందుకు చేశానో కూడా ఊహించగలవు. నా ముఖం తెల్లగా పాలిపోయింది. పెదవులు వణికాయి. ఏమో, నా ఊహకు అందడం లేదు. పోనీ నన్ను చెప్పమంటావా? వద్దు. అయితే సరిగ్గా ఊహించావన్నమాట. పకపక నవ్వి మళ్లీ దిండు మీదకి ఒరిగిపోయాడు లతీఫ్. పోనీ ఇప్పుడు రావుకు ఉద్యోగం ఇప్పించలేవా? నా తరం కాదు. అతను దరఖాస్తు పెట్టుకోకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? కావలసినప్పుడల్లా ఖాళీలుంటాయా? సరే, నువ్వెళ్ళు. అలసటగా కళ్ళు మూసుకున్నాడు లతీఫ్. జ్వరంలో ఉన్న అతన్ని చూస్తే ఆ క్షణాన ఏదో జాలి కలిగింది.
నువ్వు జ్వరంతో ఉన్నావని చూడ్డానికొస్తే వెళ్ళిపోమంటావేమిటి? కనురెప్పలు తెరిచి నవ్వాడు లతీఫ్. వయసులో ఇతను చాలా అందగాడే ఉండాలి. ఆ కళ్ళ నిండా ఎంత విషయాలాలసని. నువ్వు నన్ను చూడ్డానికే వచ్చావా? మరెందుకొచ్చాను? ఒక్క నిట్టూర్పు విడిచాడు లతీఫ్. నిన్నుగానే ప్రేమించగలను శారదా, నా దగ్గర అబద్ధాలాడకు. అదిరిపడ్డాను. ఎప్పటినుండో పేలుతుందని భయపడుతున్న బాంబు పేలింది. నాకు ఆశ్చర్యం కలగలేదు, కానీ పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. నన్ను ప్రేమించావా? నువ్వు కోరిన ప్రతీదీ ఎందుకిస్తున్నాను? ప్రాణస్నేహితుడైన రావును ఆదుకోగలిగే శక్తుండి నీ మాటకు కట్టుబడి ఎందుకు ఆదుకోలేకపోయాను? ఇప్పుడింకా నీకా విషయం ప్రశ్నగానే ఉందా? లోపల వణికాను, కానీ ఎప్పుడూ నాలో బుసలు కొట్టే సందేహాన్ని బయటపెట్టాను. నన్ను ప్రేమిస్తే నువ్వెప్పుడు నాతో, నువ్వు నన్ను... లతీఫ్ గట్టిగా నవ్వాడు. కోరలేదేం అంటావు, అంతేనా? అందుకు చాలా కారణాలున్నాయి. ముఖ్యమైంది, నీ ప్రవర్తనకు ఏదో ఒకనాడు పశ్చాత్తాపపడతావని నమ్మకం నాలో ఉంది. ఎందుకో ఆనాడు రావు ముందు దోషిగా నిలవడం నాకిష్టం లేదు. రెండవది, నేను నిన్ను ప్రేమిస్తున్నానే కానీ నువ్వు నన్ను ప్రేమించడం లేదు. నా డబ్బు తప్ప నీకు నేను అక్కర్లేదు. నిన్ను డబ్బుతో కొనుక్కోవడం నాకిష్టం లేదు. కేవలం అందమైన నీ శరీరం మీద వ్యామోహం కాదు. ఇదంతా తలచుకుంటే నీకంటే అందమైన వాళ్లను క్షణాల్లో కొనుక్కోగలను. ఆశ్చర్యంగా విన్నాను. మరి ఎందుకిదంతా చేస్తున్నట్లు? ఈసారి అతను నన్ను ఆశ్చర్యంగా చూశాడు. ఇదేం ప్రశ్న శారదా? అత్యద్భుతమైన ప్రేమగాథలతో అశేష పాఠకులను పరవశింపజేసిన నువ్వు శరీర సంయోగం లేకుండా ప్రేమ ఏంటని అడుగుతున్నావా? ఇంతటి శూన్య హృదయనివా నువ్వు? హృదయాలను స్పందింపజేసే ఆ మహత్తర ప్రణయం, గుండెలను కరిగించి కన్నీరు కార్పించే నిస్వార్థ ఆరాధన, ఊపిరి నిలబెట్టివేసే సంఘర్షణ, మనసును తనువును పులకింతచేసే సరస సంవిధానం ఎలా కురుస్తున్నాయి నీ కలంలోంచి? లతీఫు ఆశ్చర్యం, అతని ప్రశ్నలు నా మనసు లోపలి పొరల్లోకి దూసుకుపోయాయి. అతని ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. చెప్పడానికి సమాధానం నాకే తెలీదు. ఇది నాలో నేను ఆలోచించుకోవాలి. మరి రావు కోసం మనం చేయగలిగిందేమీ లేదా? ఒక్కటే ఉంది. ఏంటి? పాపను తరచూ అక్కడికి పంపడం. పరిమళ పాపను కన్నతల్లిలా పెంచింది. పాప దగ్గరుంటే పరిమళ తన మనోవ్యధ కొంతవరకు మరిచిపోగలదు. పాపలో నిన్ను చూసుకుని రావు తన వేదన మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడు. మరొక్కసారి ఆశ్చర్యపోయాను. పాపలో నన్ను చూసుకుంటాడా? వేదన మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడా? అంటే నన్ను విడిచుండడం రావు కూడా వేదనగానే ఉందా? ఎంత పిచ్చిదాను నువ్వు! ఇన్నాళ్ళు అతనితో కలిసిమెలిసి ఉండి రావును ఇంత మాత్రం అర్థం చేసుకోలేదా? మరి ఎందుకు రాడు నా దగ్గరకు? మనసులో ప్రేమ లోపించినప్పుడు కేవలం శరీరాన్ని రావు అంగీకరించలేడు. నా మనసులో రావు పట్ల ప్రేమ లోపించిందా? లతీఫు సమాధానం చెప్పలేదు. జాలిగా నవ్వి ఊరుకున్నాడు. నేను రావును తప్ప ఎవరినీ ప్రేమించలేదు, బేలగా అన్నాను. లతీఫు ఆర్ద్రస్వరంతో అనునయిస్తున్నట్లు, నువ్వు రావు కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది వ్యక్తుల్నే కానక్కర్లేదు అన్నాడు. ఉలిక్కి పడ్డాను. అర్థమైంది. వెళతాను, నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నాను. నా మాటలకు నేనే ఆశ్చర్యపోయాను. లతీఫు ఆరోగ్యం పట్ల నాలో ఈ మాత్రం శ్రద్ధ కలగడం నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. నాలో లోపలి కవాటాలేవో తెరుచుకుంటున్నాయి. అహమ్మాటున అడిగిపోయిన ఆర్ద్ర భావమేదో ఆరతితో ఊపిరి పోసుకుంటోంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ ది లక్ అన్నాడు చిరునవ్వుతో లతీఫ్. ఈ లతీఫ్ పరమ దుర్మార్గుడు అనుకునేదాన్ని. ఎంతటి ఔన్నత్యం ఉంది ఇతనిలో! ఇన్నాళ్ళు ఇతన్ని అర్థం చేసుకోలేకపోయాను, అంతే. అర్థం చేసుకోగలిగితే అసలు దుర్మార్గులే ఉండరేమో. అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వాక్యంలోనే జీవిత రహస్యాలన్నీ ఇమిడిపోయి ఉన్నాయి.